ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ విషయంలో గనక మనం చూసినట్టయితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు అంటే 19 సంవత్సరాలు ఎవ్వరూ సాధించని ఒక గొప్ప ఘనత సాధించాడు. ఏకంగా 5 అవార్డులు: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, బెస్ట్ షాట్స్, సిక్స్, స్ట్రైక్ రేట్. వామ్మో, అసలు చెప్పాలి అంటే అవార్డులు ఏమైనా మిగిలాయా, మొత్తం అన్ని వైభవ్ సూర్యవంశీకే వెళ్ళిపోయాయా అన్నట్టుగా ఉన్నాయి. అయితే దీనిపైన ఒకప్పటి మన భారత జట్టు దిగ్గజాలు సూపర్ గా కామెంట్స్ చేశారు. మరి ఎవరెవరు ఏమన్నారో తెలుసుకుందామా. మొదటిగా గౌతమ్ గంభీర్, అంటే ప్రజెంట్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే, వైభవ్ సూర్యవంశీ డెడికేషన్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. అతను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో పుట్టాల్సిన అబ్బాయి అయితే కాదు. చాలా అంటే చాలా మెచ్యూరిటీ అతని ఆటలోనూ బిహేవియర్లోనూ రెండిట్లోనూ కనిపిస్తోంది. అయితే తను నిజం చెప్పాలి అంటే చాలా వండర్ కిడ్ అనే అనుకోవాలి. చాలా చిన్న వయసు నుంచి డిసిప్లిన్, డిటర్మినేషన్ ఉంటే తను ఉన్నత శిఖరాలకు వెళ్తాడు. ఇప్పుడు తను సాధించిన ఘనత చాలా గొప్పది. కానీ సాధించటం ఎంత గొప్పో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్ప. సో వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు సాధించింది చాలా తక్కువ. కానీ ఫ్యూచర్లో తను సాధించాల్సింది, అలాగే తను నిలబెట్టుకోవాల్సిన విషయం చాలానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడంటే గౌతమ్ గంభీర్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్ కొలాబరేషన్స్, ఇలాగా తను కమర్షియల్గా కనుక వెళ్ళాడు డబ్బు కోసం అంటే తన ఆటను అడ్డుపెట్టుకుంది. ఎందుకంటే క్రికెట్లో ఓవర్ నైట్గా స్టార్స్ అయిపోతుంటారు. సో ఆ ఓవర్ నైట్ స్టార్ డమ్ చూసి చాలా బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తుంటాయి. ఆ ఒక్క డబ్బు మత్తులో పడిపోతే ఆ ఆట చెట్టెక్కుతుంది అనేసి గౌతమ్ గంభీర్ పరోక్షంగా చెప్పాడు. ఎనీవేస్, ఇక వైభవ్ సూర్యవంశీ ఆ ఆట మీదే ఫోకస్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక దీనిపైన మన భారత జట్టు సూపర్ డూపర్ మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ఆట చూస్తే చాలా ముచ్చటేసింది. నిజానికి నేను గుజరాత్ జట్టున, బెంగళూరు జట్టున, ఏ జట్టు గెలవాలి అనేది పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ ఆటనైతే క్వాలిఫైయర్ 2లో చాలా ఎంజాయ్ చేశాను. ఒక పక్కన సీనియర్లందరూ అంత దారుణంగా ఓడిపోతున్నా కూడా చాలా అద్భుతంగా తను తన గేమ్ని చక్కగా ఆడుతూ వచ్చాడు. ఇటువంటి పిల్లలు ఖచ్చితంగా భారత జట్టుకి అవసరం. రాబోయే రోజుల్లో అతి చిన్న వయసులో వచ్చాడు కాబట్టి తను ఎంతో గొప్ప క్రికెట్ ఫ్యూచర్ని చూస్తాడు అంటూ అభినందించాడు ఎంఎస్ ధోని. అయితే ఎంఎస్ ధోని కూడా చాలా లేట్గా క్రికెటర్ అయినప్పటికీ కూడా తను ఒక ప్రత్యేకమైన, తన ఒక ఎజెండాని, అంటే తన ఒక సిగ్నేచర్ని మన భారత జట్టుకి రుచి చూపించాడు. అయితే వైభవ్ కూడా అటువంటి ఒక గొప్పగా ఆటగాడు అవుతారు అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీని నాతో చాలా మంది పోలుస్తున్నారు. నిజానికి అతను నాకన్నా చాలా గొప్పవాడనే అనుకుంటాను. ఎందుకనంటే తను ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ టోర్నమెంట్లో భయం బెరుకు లేకుండా ఆడాడు. సాధారణంగా ఏ ఆటగాడైనా సరే, అంటే నేను ఆడుతున్నప్పుడు 80s 90స్లో కేవలం జట్లతో మాత్రమే ఆడాల్సి వచ్చేది. అండర్ 19 అవ్వచ్చు, లేదంటే నేషనల్ టీం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఐపీఎల్ అనేది వీటన్నిటికీ భిన్నం. ఎన్నో గొప్ప గొప్ప దేశాల నుంచి క్రికెటర్లు వస్తారు. కొత్త ఆటగాళ్ళ నుంచి భారీగా పోటీ ఉంటుంది. ఫ్రాంచైజీలు, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్, ఇంకా ప్లే ఆఫ్స్, లీగ్ మ్యాచెస్, పాయింట్స్, ఇలాగా చాలా స్ట్రెస్ఫుల్, అలాగే ప్రెషర్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నిలబడ్డాడు, తలబడ్డాడు అంటే చాలా గొప్ప ఆటగాడని, ఒకరితో కంపారిజన్ కాదు, తనే ఒక యునిక్ గేమర్ అంటూ చెప్పుకొచ్చాడు.